మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. గత కొంతకాలంగా పశ్చిమాసియా యుద్ధ భయాలతో భగ్గుమన్న అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఇప్పుడు కాస్త శాంతించాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ తర్వాత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. దీని ఫలితంగా భారత ముడి చమురు దిగుమతి భారం గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో పెట్రో ధరలు తగ్గే అవకాశం ఉందా లేదా అనేది ఈ కథనంలో చూద్దాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. భారత క్రూడ్ బాస్కెట్ సగటు ధర జూన్లో తొలిసారిగా $70 దిగువకు పడిపోయింది. అధికారిక లెక్కల ప్రకారం జూన్ 27 నాటి బ్యారెల్ ముడి చమురు ధర $68.86గా నమోదైంది. ఇరాన్ ఇజ్రాయెల్ వివాదం తర్వాత హార్ముజ్ జలసంధి గుండా రవాణాకు ఆటంకాలు కలుగుతాయన్న భయంతో ముడి చమురు ధరలు అమాంతం పెరిగాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ ధరలు క్రమంగా దిగివచ్చాయి. భారత్ తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 90% దిగుమతులపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ ధరల పతనం భారత ఆర్థిక వ్యవస్థకు కాస్త ఊరటనివ్వనుంది. దీనివల్ల కరెంట్ అకౌంట్ లోటు అదుపులోకి రావడమే కాకుండా ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు వంటి స్థూల ఆర్థిక సూచీలు కూడా మెరుగుపడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే సాధారణంగా సామాన్యుడికి పెట్రోల్, డీజిల్ రేట్ల రూపంలో వెంటనే ఊరట లభిస్తుందని అంచనాలుంటాయి. ఇంధన ఖర్చులు తగ్గితే నిత్యావసరాల ధరలు కూడా దిగొస్తాయనే అభిప్రాయం ఉంటుంది. కానీ ఈసారి బంకుల్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. క్రూడ్ ఆయిల్ ధరల తగ్గుదల వల్ల కలిగే ప్రయోజనం ముందుగా ప్రభుత్వ ఖజానాకు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చేరుతుంది. ఆ ధరల తగ్గుదల వెంటనే వినియోగదారులకు అందే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. రిటైల్ ఇంధన ధరల్లో తక్షణమే కోత పడే అవకాశం లేదని తెలుస్తోంది. గతంలో అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు విపరీతంగా పెరిగినప్పుడు దేశీయంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇప్పుడు తగ్గిన క్రూడ్ ధరల ద్వారా ఆ పాత నష్టాలను పూడ్చుకుని తమ ఆర్థిక స్థితిని స్థిరపరచుకోవడానికే కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అంతేకాకుండా గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లు ఇంకా సున్నితమైన పరిస్థితిలోనే ఉన్నాయి. మళ్లీ ఏ క్షణంలోనైనా ఉద్రిక్తతలు తలెత్తితే ముడి చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే ధరలను తగ్గించేందుకు ఆయిల్ కంపెనీలు తొందరపడ్డం లేదని తెలుస్తోంది. పెట్రో ధరలు ఇప్పట్లో తగ్గకపోయినా ఈ పరిస్థితులను పారిశ్రామిక రంగాలు ఒక అవకాశంగా మలుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం చౌకైన చమురుపైనే ఆధారపడకుండా భవిష్యత్ అవసరాల కోసం క్లీన్ ఎనర్జీ వైపు దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు దిగివచ్చినప్పటికీ సామాన్యుడి జేబుకి తక్షణ లాభం చేకూరకపోయినా భవిష్యత్తులో ధరలు పెరుగుతాయన్న భయం ఇప్పటికైతే తొలగిపోయిందని పేర్కొన్నారు.